ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలకు ఒక శుభదినం. ఎందుకంటే మన ప్రియతమ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యే రోజు నుంచి ఇప్పటికీ 30 సంవత్సరాలు గడిచాయి. ఆయన ముఖ్యమంత్రి కావడం రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఒక మంచి శుభ పరిమాణం. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు రాష్ట్రాల్లో కూడా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున ప్రారంభించి కొనసాగిస్తూ ఉన్నారు. అదేవిధంగా తెలుగువారి ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకున్నటువంటి ప్రజానాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పటి నుంచి కూడా పరిపాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తూ మంచి పరిపాలనాధ్యక్షుడిగా గుర్తింపు పొందిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయన తీసుకున్న పథకాలు కానీ అదేవిధంగా కార్యక్రమాలు అత్యంత విజయవంతమైన కార్యక్రమాలు. జన్మభూమి కానీ, అదేవిధంగా క్లీన్ అండ్ గ్రీన్ కానీ, అదేవిధంగా నదుల అనుసంధానం కానీ, ఐటీ ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే తెలుగు రాష్ట్రాల్లో ఐటీని పరిచయం చేసినటువంటి ప్రజానాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు ఆయన ఐటీని ప్రమోట్ చేయడం వలన ఈరోజు తెలుగువారు అంతర్జాతీయ స్థాయిలో విదేశాల్లో మరి లక్షలాది రూపాయల నెలకు జీతాలు తీసుకొని ఇక్కడ కుటుంబాలను డెవలప్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రాజకీయంగా కూడా చూసినప్పుడు కూడా దేశ స్థాయిలో మొదటిసారి ఒక ఎస్సీ నాయకుడిని పార్లమెంట్ స్పీకర్ చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఇక్కడ అసెంబ్లీలో కూడా ఒక ఎస్సీ మహిళను స్పీకర్ చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా రాష్ట్రపతి అభ్యర్థుల ఎన్నికలు కానీ, ప్రధానమంత్రి అభ్యర్థి ఎన్నికల్లో కూడా కీలక పాత్ర పోషించి జాతీయ స్థాయిలో సమర్థవంతమైన నాయకుడిగా చంద్రబాబు గుర్తింపు పొందారు. మరి ఈరోజు అమరావతి నిర్మాణానికి దృఢ సంకల్పంతో కృషి చేస్తూ ఉన్నారు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్లో హైటెక్ సిటీ కానీ, సైబరాబాద్ ఒక మహానగరాన్ని నిర్మించారు. మరి మన అందరూ అదృష్టం బాగుంది కాబట్టి మళ్ళీ అమరావతిని నిర్మాణం చేసే అవకాశం ప్రజలు ఆయనకి ఇచ్చారు. ఆయన నిండు 100 ఏళ్ళు ఉండాలని, అదేవిధంగా సంపూర్ణ ఆరోగ్యం ఆయుష్తో ఇంకో 10 సంవత్సరాలు ముఖ్యమంత్రికి ఈ రాష్ట్రంలో పనిచేసే అవకాశాన్ని దేవుడు అదేవిధంగా ప్రజలు ఆయనకి ఇస్తే ఈ రాష్ట్రం అన్ని విధాలు అభివృద్ధి కాబట్టి దానికి మనం అందరూ కూడా చేతుని సహకరించాలని సందర్భంగా తెలియజేసుకుంటాం.